మన ప్రొఫెషనల్ కెరియర్లో మనకు అతిపెద్ద అడ్డంకి ఎవరు చెప్పండి? ఒక కాంపిటీటరా? లేక మన బాసా? కాదు. మనకు అసలైన అత్యంత కఠినమైన పోటీదారుడు బయటెక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. ఈరోజు మనం ఆ అంతర్గత ఆటను ఎలా గెలవాలో, ఎలా ఛాంపియన్లుగా నిలవాలో చూడబోతున్నాం. ఈ ఒక్క మాట మొత్తం మన గేమ్ ప్లాన్కి ఇదే ఫౌండేషన్. మనం ఫేస్ చేసే నిజమైన యుద్ధం మీటింగ్ రూంలోనో మార్కెట్లోనో కాదన్మాట. అది మన ఆలోచనల్లో, మన ఎమోషన్స్లో జరుగుతుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే విక్టరీ వైపు మనం వేసే ఫస్ట్ స్టెప్. సరే, ఇక విషయంలోకి వద్దాం. ఏ స్పోర్ట్లోనైనా గెలవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? అపోనెంట్ టీమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతే. మన లోపలున్న ఇమోషనల్ ఛాలెంజెస్ని ఒక ప్రత్యర్థి టీంలా చూద్దాం. ఈ టీంలోని ప్లేయర్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే వాళ్లని ఓడించే స్ట్రాటజీని మనం ప్లాన్ చేయగలం. ఆఫీస్లో మనల్ని స్ట్రెస్కి గురిచేసేది, మన మూడ్ ఆఫ్ చేసేది, ప్రొడక్టివిటీని దెబ్బతీసేది వీళ్లే. ఈ ఆరుగురు ఇంటర్నల్ ఎనిమీస్. మన కెరియర్ అనే ఈ గేమ్లో మనల్ని వెనక్కలాగేది కూడా వీళ్లే. అయితే ఎవరా టీం? ఆ ప్లేయర్ లిస్టేంటో చూద్దామా? వాళ్లే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం. ఈ ఆరుగురు మన మైండ్ అనే ఫీల్డ్లోకి ఎంటరై మన గేమ్ని స్పాయిల్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన పక్క కొలీగ్కి ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. వెంటనే మనసులో ఏదో తెలియని ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్, అదే మాత్సర్యం. ఆ జెలసీ అనే ప్లేయర్ ఫీల్డ్లోకొచ్చేసి మనం వాళ్ళ సక్సెస్ని మనస్ఫూర్తిగా అభినందించకుండా బ్లాక్ చేసేస్తాడు. ఇంకో సిచ్యువేషన్. మనం చాలా